గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ప్రేక్షకులకు నమస్కారం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మనకు విశ్వావసునామ సంవత్సరంలో రాహువు కేతువు 2 గ్రహాలు కూడా ఈ మే 18వ తేదీ నుండి గ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంది. ఒక్కొక్క రాశిలో రాహువు కేతువుల యొక్క సంచారం జరిగినప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం నమామి బృహస్పతిం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో మే 18వ తేదీ నుండి మారుతున్నటువంటి రాహు కేతు సంచారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని చూసినప్పుడు కన్యా రాశి వారికి కేతుగ్రహం 6వ స్థానంలో, రాహుగ్రహం 6వ స్థానంలో ఉంది, కేతుగ్రహం 12వ స్థానంలో కనబడుతూ ఉంది. మరి రాహుగ్రహాన్ని గమనించినప్పుడు మంచి స్థానంలో ఉంది కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. వీళ్లకు అనేక మార్గాల్లో ధనం సమకూరుతూ ఉంటుంది. గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి మంచి అవకాశం, విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం, వివాహాలు అయ్యే అవకాశం, ఇవన్నీ కూడా స్వేచ్ఛగా సుఖంగా జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్యర్థులు మిమ్మల్ని ఎటువంటి బాధలు పెట్టినా కూడా ఎదుర్కొనే స్థితిలో మీరు ఉంటారు. తర్వాత శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అనేటివి తొలగిపోతూ ఉంటాయి. ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగవుతూ ఉంటుంది. తర్వాత ముఖ్యంగా అనేక విషయాలలో మీ కుటుంబ సభ్యులు మీ యొక్క ప్రవృత్తిని నడవడికను గమనించి మీకు గౌరవాన్ని ఇవ్వడం, తర్వాత ముఖ్యంగా మరి ఆదరణ పెరగడం అనే విషయాలు మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కన్యారాశి జాతకులకు రాహుస్థానం, రాహు సంచారం బాగా ఉంది. మరి కేతుగ్రహాన్ని తీసుకున్నప్పుడు 12వ స్థానంలో కేతుగ్రహం ఉంది. ఇది కేతువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు, సరి అయినటువంటి స్థానం కాదు. ముఖ్యంగా వీరికి విమర్శించే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ విమర్శలకు మీరు కుంగిపోకుండా ఉండాలి. తర్వాత ముఖ్యంగా మీకు బంధువుల యొక్క అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రుల యొక్క సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. తర్వాత చాలా జాగ్రత్తగా కొంత ఉష్ణోగ్రతతో వేడి వలన కంటి సమస్యలు కూడా మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి ఎవరైతే సన్యాస మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారో వారికి రవాణా సౌకర్యాల ద్వారా ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. మరి కేతువు జ్ఞానానికి చిహ్నం కాబట్టి కేతువుకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని, తర్వాత ఆ కేతువుకు సంబంధించినటువంటి అష్టోత్తర నామావళిని మీరు ప్రతిరోజు చదువుకుంటే మీకు ఇంకా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఓం తత్సత్. మనకున్నటువంటి 12 రాశుల వారికి
రాహుకు కేతుకు సంబంధించినటువంటి దోష నివారణకు అందరూ కూడా ఒక సామూహికమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే శ్లోకాన్ని అందరూ కూడా చదువుకోవడంతో పాటు ఈ 22వ తేదీన వస్తున్నటువంటి వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి వస్తూ ఉంది. ఎవరికైతే రాహుకేతు గ్రహాలు చక్కగా లేవో, 12 రాశులలో ఒకరికి రాహు బాగా ఉంటే ఒకరికి కేతువు బాగా లేడు. కాబట్టి 12 రాశులకు సంబంధించినటువంటి అందరూ కూడా 22వ తేదీ తప్పకుండా ఆంజనేయ స్వామి వారి యొక్క పూజాది కార్యక్రమాలు, ఆకు పూజ కావచ్చు, లేదా చందనము పూయడం కావచ్చు, వడల పేర్లు వేయడం కావచ్చు, లేదా 5 అరటిపండ్లు నైవేద్యం సమర్పించడం తప్పకుండా చేయాలి. తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశ పరిస్థితుల దృష్ట్యా కూడా రాహు కేతువులతోటే కాలసర్ప దోషం ఏర్పడి మనకు భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకొక సులభమైనటువంటి మార్గం ఏమిటంటే, మనకు ఈ 14వ తేదీ రాత్రి 10:32 వృషభ రాశి నుండి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి సమయంలో సరస్వతి నదికి పుష్కరాలు వస్తూ ఉన్నాయి. మరి సరస్వతి నది మనకు ఎక్కడో లేదు, త్రివేణి సంగమం అయినటువంటి ప్రయాగలో కుంభమేళ జరిగిన దిక్కుంది. మరి మనకు కాళేశ్వర క్షేత్రములో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది. కాబట్టి 15వ తేదీ ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలు 26వ తేదీ దాకా ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పుష్కర స్నానం చెయ్యండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి. తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృతర్పణాలు, శ్రాద్ధాది కార్యక్రమాలు కూడా చేసుకుంటే ఈ రాహుకేతువుల యొక్క పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. రాహుకేతువులు ముఖ్యంగా రాహుకేతువులు ఏమిటంటే ఛాయాగ్రహాలుగా చెప్పినా కూడా గ్రహణం ఏ విధంగా అయితే పీడిస్తూ ఉంటుందో వీళ్ళు ఆ విధంగా పీడిస్తూ ఉంటారు. కాబట్టి మరి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి 2 పరిష్కారాలు మరి ఏదైతే ఉందో సరస్వతి పుష్కర స్నానం లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేసుకుంటే రాహుకేతువులు చాలా అనుకూలంగా ఉంటారు. ఈ విశ్వావసునామ సంవత్సరం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్.